మన ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుందామా. ఫస్ట్ వచ్చేసి ది రాజా సాబ్. ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ ఫిలిం. దీని డైరెక్టర్ వచ్చేసి మారుతి అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఐవివై ఎంటర్టైన్మెంట్. ఇంకా యాక్టర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్గా కనిపిస్తారు. సో ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ మూవీ కోసం, మళ్ళీ మన పాత డార్లింగ్ని చూడడానికి. ఇంకా వేరే యాక్టర్స్ వచ్చేసి సంజయ్ దత్, ఇంకా 3 హీరోయిన్స్ని కూడా పెట్టారు మన డార్లింగ్కి. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ అండ్ రిధి కుమార్. దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్. అండ్ నయనతార కూడా స్పెషల్ అపియరెన్స్ లాగా ఒక సాంగ్లో రాబోతుందని టాక్. ఇంకా రిలీజ్ డేట్ విషయానికి వచ్చేస్తే అది కూడా ఫిక్స్ అయిపోయింది, 5th December 2025. అండ్ బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 400 crores వరకు ఉండొచ్చు అని టాక్. నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిలిం. మన ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, అంటే ఒక 1940s టైంలో స్టోరీ ఇది. మన ప్రభాస్ ఇందులో సోల్జర్గా కనిపిస్తాడు. పర్సనల్ రిలేషన్షిప్స్, జస్టిస్, సాక్రిఫైస్ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తాడు యాజ్ ఎ సోల్జర్ అని చూడొచ్చు మనం ఇందులో. ఇంకా హీరోయిన్ వచ్చేసి ఇమాన్వి ఇస్మాయిల్. ఈమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇది తన ఫస్ట్ మూవీ. ఇంకా డైరెక్టర్ వచ్చేసి హను రాఘవపూడి. రీసెంట్గా సీతారామంతో హిట్ కొట్టారు. ప్రొడక్షన్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్. ఇంకా అదర్ యాక్టర్స్ వచ్చేసి జయప్రద, మిథున్ చక్రబోర్తి, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 600 crore ఉండబోతుంది. అండ్ ప్రజెంట్ షూటింగ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ ఇంకా అదర్ లొకేషన్స్లో జరుగుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి స్పిరిట్. ఇది ఒక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో మన ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఇది మన ఇండియన్ లాంగ్వేజెసే కాకుండా ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా, లైక్ జపనీస్, కొరియన్ ఎక్సెట్రాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. దీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రీసెంట్గా యానిమల్ మూవీతో హిట్ కొట్టాడు. హీరోయిన్ వచ్చేసి తృప్తి దిమ్రి. ఈమె కూడా యానిమల్ ఫేమ్. ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ అండర్ టీ సిరీస్ బ్యానర్. ఇందులో ఇంకో సౌత్ కొరియన్ యాక్టర్ డాంగ్లీ కూడా ఉన్నాడని టాక్. దీని బడ్జెట్ వచ్చేసి ఒక 500 crores వరకు ఉండొచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి సలార్ పార్ట్ 2. పార్ట్ 1 2023లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. దాని సీక్వెలే ఈ పార్ట్ 2. ఇందులో ప్రభాస్ అలియాస్ దేవా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ అలియాస్ వరద యాక్ట్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ మొత్తం దేవా అండ్ వరద మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ గురించి ఉండబోతోంది. శృతి హాసన్ హీరోయిన్గా ఉండబోతుంది. అండ్ జగపతి బాబు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద క్యాస్ట్. డైరెక్టర్ ఏమో ప్రశాంత్ నీల్. రీసెంట్గా కేజీఎఫ్తో హిట్ కొట్టాడు. ప్రొడ్యూసర్ వచ్చేసి హొంబాలే ఫిలిమ్స్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవి బాసూర్. మనకు పార్ట్ 1లో అద్భుతమైన మ్యూజిక్ని అందించారు. బడ్జెట్ వచ్చేసి 450 crores వరకు ఉండొచ్చు అని టాక్. నెక్స్ట్ మూవీ కల్కి పార్ట్ 2. పార్ట్ 1 2024లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. దీని సీక్వెలే పార్ట్ 2. ఇందులో ప్రభాస్ రోల్ వచ్చి భైరవ. ఈ క్యారెక్టర్ మన ఏన్షియంట్ వారియర్ కర్ణాకి కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ నాగశ్విన్ ప్రభాస్ క్యారెక్టర్ మీద ఈసారి చాలా ఫోకస్ చేస్తున్నారు, పార్ట్ 1 కంటే గొప్పగా ఉండడానికి. క్యాస్టింగ్ వచ్చేసి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోని, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, ఇంకా అలా చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ అశ్విని దత్. ఇందులో కమల్ హాసన్ ఒక లీడింగ్ రోల్ చేయబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. దీని షూటింగ్ December 2025లో స్టార్ట్ అవుతుందని టాక్. బడ్జెట్ వచ్చేసి 550 crores వరకు ఉండొచ్చు. ఇంకా 2 ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఒకటేమో ప్రభాస్ లోకేష్ కాంబో, ఇంకొకటేమో ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబో. టైటిల్స్ అండ్ కాస్టింగ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఆల్రెడీ కమిట్ అయిన మూవీస్ అన్నీ అయిపోయాక ఇవి స్టార్ట్ అవుతాయి. ఇలాంటి ఇంకా మోర్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.